ఓవర్ యాక్షన్. నువ్వు ఎంత దుర్మార్గురాలివో, ఎంత నీచురాలివో నా నోటితో చెప్పాలా? ఇంకాసేపట్లో మా అమ్మ స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడి బతుకు. మా నాన్నమ్మకి ఎలా ఉంది? క్షేమంగానే ఉందా? 24 గంటలు గడిస్తే తప్ప మేమేం చెప్పలేమమ్మా. డాక్టర్ గారు అలా అనకండి. మా నాన్నమ్మ గారిని మీరే బతికించాలి. ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలి. అందుకోసం మా ప్రాణాలు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మా నాన్నమ్మ కోసం ఏడ్చేయమంటారు? చెప్పండి. నువ్వు ఆగు చిట్టమ్మా. చెప్పండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పెద్దావిడ మాత్రం క్షేమంగా తిరిగి రావాలి. తప్పకుండా తిరిగొస్తారు సార్. కాకపోతే వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వెంటనే వెళ్లి కౌంటర్లో కట్టేసేయండి. మా ప్రయత్నం మేం చేస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నమ్మని మాత్రం బతికించండి. అలాగే, మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం. ఓకే. ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చవుతాయంట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా? తమరి దగ్గర అన్ని లక్షలున్నాయేంటి? అమ్మా, మనమేం దానం చేయక్కర్లేదు, వీరనారాయణ గారే కడతారు. సార్, మీరు వెళ్ళి 4 లక్షలు కట్టండి. నేనా? అదేంటి సార్, మొన్నే కదా మీకు 10 లక్షలు వచ్చాయి. అదా? ఎండలోనూ వానలోనూ అమ్మ పొలంలోనే ఉండిపోతుందని ఇదిగోండి, మీరు అడిగిన 4 లక్షలు. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. చిట్టమ్మక్క, బిల్ తీసుకోండి. ఏది? డబ్బులు కట్టేశావా? కట్టేశాను సల్లి, నువ్వు కంగారు పడుకో. ఇంకా సేపట్లో ఆపరేషన్ అయిపోతుందిలే. ఎంత శుభవార్త చెప్పావక్క. అక్కడ వీరనారాయణ బాబాయ్ ఆపరేషన్ జరుగుతుందో లేదో అని తెగ కంగారు పడిపోతున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సల్లి, ఎక్క చెప్తుంది కదా. అవును, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయక్క? నగలు తాకట్టు పెట్టాం లత. మరి కాంతమ్మ గారు ఊరుకుంటారా? ఊరుకోక ఏడ్సత్తది. ఆవిడ కట్టుకునే బట్టల దగ్గర నుంచి అనుభవించే ఆస్తి వరకు అంతా మన నాన్న దగ్గర నొక్కేసింది కదా. ఆ రోజున 50 కోట్లు దొంగలించబట్టే ఈ రోజున కార్పొరేటర్ అయింది. కోట్లకి పడగలెత్తుంది. మా నాన్నగారి కనుక ఇవన్నీ నమ్ముండకపోతే ఈ రోజు మనిద్దరికి ఈ దుస్థితి వచ్చేదే కాదు. అంటే నువ్వు మా అక్కవా? శంకర్ నారాయణ గారి పెద్ద కూతురువా? వచ్చి బాబాయ్, ఇదేంటి ఆవేశంలో నిజాలని బయటెట్టేశాను. ఏం మాట్లాడుతున్నావు లత? నీకు తండ్రి అంటే చిట్టమ్మ కూడా తండ్రితోనే సమానం కదా, ఆ ఉద్దేశంతోనే చెప్తుంది. అంతే. ఏం చిట్టమ్మ?
ఆ, ఓ అలా అన్నావా? అవును చెల్లి, అవును చెల్లి. నువ్వేటి కంగారు పడకు. నానమ్మకేటి కాదు. పద వెళ్దాము. పద. ఒరే, మీరే దారిలో వెళ్తారో నాకు తెలీదు. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళాలి, దాని ప్రాణం తీయాలి. అర్థమైందిగా? బావిలో ఉన్న బిందెలు, నదిలో ఉన్న నిధులు తీయాలంటే కట్టం గాని మోసల్దాని ప్రాణం తీయటం ఏమాత్రం అమ్మా, మేము చూసుకుంటాంలేమ్మా. ఒరే కొడిగా రేయ్, రేయ్, ముందు నుంచి కాదురా, వెనక నుంచి. వెళ్ళండి, పద. ఎంతైనా పాలు తాగే పసివాడు కదా, తల్లి లేకపోతే ఎలా బతుకుతాడు? ఈమె కొడుక్కి పాలు తాగే వయసా? అవును సిస్టర్. ఈ ఏజ్ లో పిల్లల్ని కందా? ఆ ఏజ్ లోనే కనేసింది. కాకపోతే ఇది ముసలిదైపోయింది, ఆడు మాత్రం అలాగే మిగిలిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కావాలంటే కాసేపు కళ్ళు మూసుకొని చెప్తాను. అలాగే. వీళ్ళేంటి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి అలా వెళ్ళిపోయారు? మనకెందుకు వచ్చిన గొడవలే, ఎవరో తింగర వెదవులు అయి ఉంటారు. బాబాయ్, నాన్నమ్మకి ఎలా ఉంది? బిల్ కట్టేసావమ్మా? కట్టేశాను బాబాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనమ్మా. భలేవాడి బాబాయ్, ఇంకెప్పటికీ ఆ మాట అనుకు బాబాయ్. మీ అన్న కడుపున పుట్టినందుకు నేనే నాన్నమ్మ రుణం తీసుకుంటున్నాను. ఏమంటున్నావమ్మా? నువ్వు మా అన్న కడుపున పుట్టావా? అంటే మీ అన్నయ్య గారి కూతురు లాంటి దాని కదా బాబాయ్. అలాంటప్పుడు శేషమాంబ గారు నాకు నాన్నమే కదా బాబాయ్. అవును తల్లి, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. ఆ, నిన్నే కాంతమ్మా, ఒకసారి నా మొహం చూడు. కాంతమ్మా, నిన్నే, నా మొహం చూడు. రేయ్, మొహం చూడు మొహం చూడు అని ఎన్నిసార్లు చెప్తావురా? నీదేమన్నా ప్రభాస్ మొహమా? పని కట్టుకుని మరి 10 సార్లు చూడ్డానికి కుక్క మొహం. ఒక్కసారి చూడడమే ఎక్కువ. నన్ను తిట్టినందుకు కూడా బాధలేదు, కానీ అటు నిశ్చితార్థం చేయకపోయి ఇటు సంగీత ఫంక్షన్ చేయకపోయి చివరికి పెళ్లి జరుగుద్దో లేదో అని నా మొహం చూడు ఎంత దీలా పడిపోయిందో. చాలే ఆపుతావా? ఆ ముసల్ది ఎక్కడ స్పృహలోకి వస్తుందో, ఎప్పుడు నా గురించి నిజం బయట పెడుతుందో అని
నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో నీ నసేంటయ్యా? నా ఏడుపు నీకు నసరగా కనబడుతుందా కద్దమ్మా? మామూలు నస కదండి, వేరే నస. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకోకపోతే ఎవరు కొట్టారండి? ఏదో పెద్ద బాలకుమారులాగా నా పెళ్ళు అని గిరగిరా కొట్టేసుకుంటున్నారు. ఒరే, పెళ్ళాం లేకపోతే ఒక మగాడు పడే బాధ నీకేం తెలుసురా? ఆహా, నాకు మాత్రం ఓ 10 మంది పెళ్ళాలు ఉన్నారా? నీకులాగా నాకు కూడా పెళ్ళాం లేదు. అబ్బా, ఆపుతారా మీరిద్దరు పెళ్ళాల పురాణం? మినిస్టర్, ముసల్ది స్పృహలోకి వచ్చి లతే నా మనవరాలని చెప్పిందో, ఆ లతని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నందుకు వీరనారాయణ నీ చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటాడు. బూట్లు కొట్టించుకోమను, నాకేం బాధలేదు. నాకు లత దక్కితే చాలు. ఏంటి దక్కేది నీ బొందా? ఆ లతే జమీందారింటి వారసురాలన్న నిజం బయట పడకముందే నువ్వు దాని మెళ్ళో తాళి కట్టేయాలి. లేదంటే నీకు లత ఎప్పటికీ దక్కదు. లేదు, లతకి నాకు పెళ్లి జరగాలి అంతే. అలా జరగాలి అంటే గుళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి వెంటనే వెళ్ళిపోవాలి. పైగా చిట్టమ్మ వాళ్ళు మాత్రం ఆ తిరునాళ్ళకి రాకూడదు. పొరపాటున వచ్చారో మళ్ళీ ఏదో ఒక తిరకాసు పెట్టైనా సరే జరగబోయే పెళ్లి ఆపేస్తారు. ఆ వర్మకి లతకి వాళ్లే పెళ్లి జరిపిస్తారు. లేదు, ఈసారి గుడి దగ్గరికి మాత్రం ఆ వర్మగాడు వాళ్ళ అమ్మా నాన్న రావడానికి మాత్రం వీల్లేదు. వచ్చారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే. మన తలరా తేటో గాని అవతల నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటే యువతల నీకు పెళ్లి జరిపించాల్సి వస్తుంది. ఏ నాన్నమ్మ ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కలలు కంటున్నావో, ఆ నాన్నమ్మ ఆసుపత్రిలో ఉండగానే నీ పెళ్లి జరిగిపోతుంది సెల్లి. అవునక్క, నాకు అదే బాధగా ఉంది. బాబాయ్ నానమ్మ లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేనక్క. బా 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 బా. లత, ఇంత దూరం వచ్చాక మా నాన్నమ్మ మా బాబాయ్ లేకుండా పెళ్లి చేసుకోను అంటే మా అమ్మకి నీ మీద అనుమానం వస్తుంది. అదే జరిగితే మాకు తెలియకుండా నీ పెళ్లిని రహస్యంగా జరిపిస్తుంది. అదెవరికీ క్షేమం కాదు. నా మాట విని ప్రశాంతంగా ఉండు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చిట్టి, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అవతల ముహూర్తానికి సమయం అవుతుంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారా? అవునమ్మా, మీటింగులు పెట్టే అర్హత నీకొక్కదానికే ఉందా ఏంటి? మాకు కూడా ఉంది. మేం కూడా మీటింగులు పెట్టగలం. రేపొద్దున నీకు పోటీగా కార్పొరేటర్గా నిలబడగలం. ఏడ్చావు. మీటింగ్ అంటే పార్టీ మీటింగ్స్ కాదు, మీ పనికి మాలిన మీటింగ్స్. మా మీటింగ్ల సంగతి తర్వాత. అవతల శేషమాంబ గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడికి ఏమవుతుందో ఎలా ఉంటుందో అని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రమేటి ఏటి పట్టించుకోకుండా లత పెళ్లికి హడావిడి చేస్తున్నావు? కొన్ని రోజులు ఈ పెళ్లిని వాయిదా వేయచ్చు కదా. కుదరదు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాల్సిందే, అంతే. చూస్తానే, ఈ పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తాను. మీరేంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి, అవతల ముహూర్తానికి సమయం అవుతుంది. అక్కడ చిట్టమ్మా, అమ్మతో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడతాం బాబా? వేర్నాన్న బాబాయ్ వచ్చేదాకైనా ఈ పెళ్లి కాసంత వాయిదా వేయమన్నాను. మీ అమ్మేమో కుదరదు అంది. అయితే నేను పీటల మీద ఎక్కక తప్పదా అక్క? నువ్వేం భయపడక సెల్లి. ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి. అంతకు మించి వేరే దారలేదు. అమ్మో, నా కొడుక్కి పాలు తాగే సమయమైంది. అత్తయ్య, మీ అబ్బాయి ఉంటే నా కొడుక్కి పాలిచ్చి రమ్మనొచ్చు కదా. వదినా, లత సంగతి మేము చూసుకుంటాం గాని నువ్వు వెళ్ళి అల్లుడికి పాలిచ్చిరా. అలాగే చిట్టమ్మా. నన్ను
ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేమైనా నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నానా? నీకీ పెళ్లి ఇష్టమని చెప్తేనే కదా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అవునండి, మీరు చెప్పేది నిజమే. నేను కాదనట్లేదు. నా పెళ్లి మా నాన్నమ్మ బాబాయ్ల చేతుల మీదుగా మా చిట్టమ్మక్క సమక్షంలో జరగాలని మీకు చెప్పాను కదండి. అయినా వాళ్ళెవ్వరూ లేకుండా నా పెళ్లి జరిపిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటానండి? ఏయ్, ఏంటే నోరు లేస్తుంది? నా కన్న కూతుర్నే గదిలో బంధించి మూడో కంటికి తెలియకుండా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నీ బాబాయ్ గాడు, అదే వీరనారాయణ గాడికి నువ్వే తన అన్న కూతురన్న నిజం తెలిసిన మరుక్షణమే నా ప్రాణం తీస్తాడు. ఈ ముసలి మినిస్టర్ గాడిని నిలువునా నరికేస్తాడు. అందుకే ఆ ముసల్ది నోరు విప్పకముందే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. లేదండి, మా నాన్నమ్మ బాబాయ్ లేకుండా మా చిట్టమ్మక్క రాకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి. ఏ నీ యదవనసా చిన్న పిల్లాడి చేతిలో గిలకాయ ఎంత ఉంటావు? నీ మాట కూడా మేము వినాలా? నోరు మూసుకొని ఆ ముసలాడి చేతిలో తాడి కట్టించుకో. కాంతమ్మ, ఈ పెళ్లికి పులిరాజు కోటిగాడు అవసరమా? పక్కా అవసరం మినిస్టరు. పెళ్లి పీటల మీద నీ పక్కన ఇది కూర్చోవాలంటే వీళ్ళిద్దరూ నా పక్కన ఉండాల్సిందే. వదలండి రా, వదలండి, వదలండి. అమ్మా, అయ్యో పారిపోతుంది, పట్టుకోండి. ఏయ్, ఎక్కడికెళ్తావే? ఆ? ఏంటే ఈ కాంతమ్మ దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నావా? నాకు తెలుసు నువ్విలాంటి యదవ్వేషాలు వేస్తావని. అందుకే నా ప్లానింగ్ లో నేనున్నాను. రే లోవరాజు, చూడు, వాణ్ణి చూసావుగా? అందరూ అనుకున్నట్టుగా వాడు బేతాళ వేషగాడు కాదు. ఈ కాంతమ్మ వేషం వేయించిన రౌడీగాడు. చూడు, చూసావుగా? నువ్విక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా, ఈ పెళ్లిని ఎవడైనా ఆపాలని చూసినా వాడి కుత్తిక కోసి పారేస్తాడు. మా వీరనారాయణ బాబాయ్ని ఎదిరించడం, ఆయన ప్రాణం తీయడం అంత తేలిక కాదు. అబ్బా, నిజమా? ఒక్కసారి అక్కడ చూడు. ఒరే అప్పారావు, రేయ్, నువ్వు ఇక్కడే ఉండరా. పదరా, మేడం పిలుస్తుంది.
వీడు పులివేషగాడనుకున్నావా? ఈ కాంతమ్మ పంపిన నీచ్ కమీన్ కుత్తేగాడు. మీ వీరనారాయణ బాబాయ్ లాంటి వాళ్ళని కళ్ళు మూసి తెరిచేలోపు. అలాగే నాన్నగారు. రే, ముఖ్యంగా ఆ పిచ్చి మినిస్టర్ని మాత్రం పెళ్లి మంటపానికి రావద్దని చెప్పండి. వచ్చాడనుకో మొత్తం నాశనం చేస్తాడు. నాన్న, ఆయన రాకుండా నేను చూసుకుంటాను. త్వరగా కానివ్వండి. నాన్నేమో మినిస్టర్ని రావద్దని చెప్పాడు. అక్కడ జరిగేదేమో మినిస్టర్కి లతకి పెళ్ళి. గుళ్ళో ఆ మినిస్టర్ని చూస్తే నాన్న ఏం చేస్తాడో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. నన్నా వర్మ, ఆ? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు నాతో చెప్పకపోయినా నీలో నువ్వే మదన పడుతున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుందిరా. చెప్పు నాన్న, దేనికి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, పెళ్లి పనులన్నీ చిట్టెమ్మోదిన మీదే వదిలేశాం కదా. పాపం రవిచంద్రన్నయ్య చిట్టెమ్మోదిన పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తారా అని దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓహ్, అంతేనా? కొన్ని పనులు మీ నాన్నగారిని కూడా చూసుకోమని చెప్పాను లేరా. వాటి గురించి నువ్వేం టెన్షన్ పడ. బాబా సుసవా పోతే నెల కట్టి పడేస్తారు. నా బిడ్డ, నా బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. నా బాబు. వదినా, ఎవరి నెల కట్టిపడేసింది? ఇంకెవరు? ఉందిగా మా అమ్మ దయ్యం. ఆ దయ్యమే నన్ను ఇలా కట్టిపడేసి నాతో పాటు నా కొడుకును కూడా ఇక్కడ పడేసింది. ఏ పురుగు పుట్రో కొట్టి వీడికి ఏదైనా అయి ఉంటే దిక్కెవరి చుట్టి. అది అసలు తల్లే కాదు, రాక్షసి, భూతం, పిశాచి. వదిలే అక్క. లత జీవితాన్ని నాశనం చేయడానికే నిన్ను ఈ గదిలో బంధించిందక్క. ఏమంటున్నారో తమ్ముడు? వదినా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు గుడికి వెళ్దాం పద. లత జీవితం అన్యాయం అయిపోతుంది. పదని వెళ్దామా? పదమా. నాన్న, 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 ఆగండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎందుకు ఆగాలరా? నీలాంటి నీచుణ్ణి కన్నందుక? పాముకి పాలు పోసి 25 ఏళ్లుగా పెంచినందుక? ఎందుకు ఆగాలి? నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లత శంకర్ నారాయణ కూతురని తెలిసే ప్రేమించాను. ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా నేను లతని పెళ్ళెందుకు చేసుకోవాలనుకున్నాను? నాకు నచ్చలేదు. పదరా.
సరే అండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగో పంతులు గారు, మాకు ముహూర్తాలతో పని లేదండి. అలాగని మీరు పేజీలకు పేజీలు గంటల కొద్దీ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత త్వరగా మా లతకి ఈ మాజీ మినిస్టర్ గారికి తొందరగా పెళ్లి జరిపించండి. యాదవ జన్మ అని ఇదిగో, ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, తనకి లోక జ్ఞానం లేదు. నీ బుద్ధి ఏమైందయ్యా? నీ మనవరాలు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? లేదు పంతులు గారు, వెదవ సిగ్గుది ఏముంది చెప్పండి. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి పోతుంది. కానీ ఇంత అందమైన అమ్మాయి పెళ్ళంగా ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇదిగో మీ సంభావన మీకు ఇచ్చేస్తాను, కావాలంటే ఇంకొంచెం ఎక్కువే ఇస్తాను. సైలెంట్ గా పెళ్లి జరిపించండి. సరే ఏడు, అఘోరించు. చిట్టమ్మా, అడుగుతుంటే మాట్లాడబేంటి? పెళ్లి కూతురు ఎక్కడా? సార్, అది మాకంటే ముందుగానే మా అమ్మ తీసుకొచ్చేసింది సార్. అవును. ఓ, మీ అమ్మ తీసుకొచ్చిందా? మరి ఆ విషయం చెప్పొచ్చు కదా. చిట్టెమ్మెందుకు మౌనంగా ఉంది? మీరాగండి. అవును చిట్టమ్మా, అందరూ వచ్చాక చివర్లో పెళ్లి కూతురుని తీసుకొస్తారు. మీరేంటి ముందు పెళ్లి కూతురుని పంపించి తీరిగ్గా వెనకాలొచ్చారు? అత్తయ్యకి ఇప్పుడు ఏమని చెప్పాలి? కాంతమ్మత్త మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా లతని బలవంతంగా తీసుకొచ్చిందని చెప్పాలా? లేదంటే తన కూతుర్ని తనే కిడ్నాపింగ్ చేసేసి మమ్మల్ని మోసం చేసిందని చెప్పాలా? ఏమని చెప్పాలి? లత మీకన్నా ముందు రావటం ఏంటి? కాంతమ్మ ఏమైనా ప్రాబ్లం చేసిందా? అమ్మా చూడండమ్మా. నా మీదే చేసుకుంటారా? ఈ రోజు మీరు అయిపోయారా? శభాష్, నా అంతు చూడ్డానికి వచ్చిన నా శత్రువులకి అంతిమ యాత్ర మొదలు పెట్టారన్నమాట. కానియండి కానియండి. మీ కోరిక ఇంకాసేపట్లో తీరబోతుందమ్మా. ఆ వర్మగాడు చితిమంటల్లో చిటపట 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 కాలిపోబోతున్నాడు. వాడి చావు నా కళ్ళారా చూడాలరా. ఏసే బావా, అయిపోయావురా. నీ అంత చూస్తా.
చిట్టమ్మ అన్నావంటే నేనెవరో నీకు బాగా తెలుసు. అలాగే నువ్వు కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు పట్టుకోండి. వచ్చాం. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మానసాదేవి గారు. ఆ అమ్మాయితో పెళ్లి అనుకోగానే మీ అబ్బాయిపై ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చూడండి, త్రుటిలో ప్రమాదం తప్పింది. లేదంటే మీ బిడ్డ మీకు దక్కుండేవాడే కాదు. దీనికి కారణమేంటో తెలుసా? ఆ లత జాతకం. దాని జాతకమే ఓ పెద్ద ముదనష్టపు జాతకం. దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకే ఇన్నిసార్లు చావు దాకా వెళ్ళొచ్చాడంటే ఇంక పెళ్లి చేసుకుంటే పెళ్ళైనా 3వ రోజే చచ్చిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వర్మ మీద హత్య ప్రయత్నం జరిగింది లత జాతకంలో దోషముడు బట్టి కాదు. మరి ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు, నీచ నికృష్టురాలు చేసిన హత్య ప్రయత్నాలే మా వర్మకి ప్రాణగండాలు తెచ్చాయి తప్ప మా లత జాతకంలో దోషముండి మాత్రం కాదు. మావ్య మీరు పదండి, మేము వస్తున్నాము. అమ్మా నువ్వు ఇక్కడికి? ఓహో, తమరి కళ్ళకి ఇప్పుడు కనిపించానన్నమాట. నువ్వు చేసిన దిక్కుమాలిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కి నేను చిన్న బహుమతి ఇవ్వాలి కదమ్మా. ఏంటి అది? ఏంటి ఇది? తల్లితో ఇలాగైనా ప్రవర్తించేది? చంపేస్తా, పీక కోస్తా. ఇంకోసారి నన్ను కూతురు నువ్వు తల్లి అన్నావంటే నిన్ను మర్డర్ చేసి నీ మనవడి ముందే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. ఒరే వీరనారాయణ, ఏంట్రా కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఈ కళ్ళతో చూస్తానా లేదా అన్నా అద్భుతం ఒకటి చూశాను. అదేంటో తెలుసా? నువ్వేనమ్మా.
నువ్వు తిరిగి మామూలు మనిషివి ఎప్పుడవుతావు? నన్ను ప్రేమగా వీరనారాయణ అని ఎప్పుడు పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూశానమ్మా. ఆ అద్భుతం ఈరోజు చూశానమ్మా. ఇది నిజంగా నా అదృష్టమమ్మా. నీ అదృష్టం మాత్రమే కాదురా, ఇది నా అదృష్టం కూడా. ఎందుకంటే కాంతం ఇంట్లో పని మనిషిగా పెరిగిన ఈలతే మన శంకరనారాయణ చిన్న కూతురన్న నిజం తెలుసుకున్న వెంటనే నేనిలా మాట పలుకు లేకుండా పడిపోయాను.